ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానం చేత మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనము నిజముగా ఈ దినమున ఉపవాస దినమును ఆచరిస్తూ ఉన్నాం. 11 రోజులు సమీపించి ఉన్నాయి. మనం నిజంగా ఆదివారాలు తీసేస్తే 11 రోజులు. మరి ఆదివారములను మనం ప్రక్కన పెట్టి ఉపవాసం ఉంటున్నటువంటి దినములు 12వ రోజు. ఈ 11వ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అది పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 19వ లేఖనాన్ని మనం చూసినట్లయితే, అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 9వ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకము. దేవుడు స్పష్టంగా ఈ దినమున మనతో మాట్లాడుతున్న విషయం. ఈ ఉపవాస దినములలో నీవు, నేను, మనం క్రైస్తవ జనాంగము మరి ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడాలి. ఈ ఉపవాస దినములలో మనము ఒక్క ఆహారమును మాత్రమే విడిచిపెడుతున్నాం. కానీ లోకపరమైనటువంటి ఆశలన్నిటిని కూడా మనము విడిచిపెట్టడం లేదు. కడుపుకు ఆహారాన్ని విడిచిపెడుతున్నామే కానీ లోకపరమైన వాటితో మరి ఆశ కలిగి జీవిస్తున్నాం. దీనిని కూడా విడిచిపెట్టమంటున్నాడు ప్రభు. దీనిని కూడా నీవు విడిచిపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఈ ఉపవాస దినములలో నువ్వు మాట్లాడగలగాలి. భయపడకుండా, ఎక్కడ నాకు అనారోగ్యం వస్తుందో, నాకు ఎక్కడ సృష్టి చేస్తుందో, ఎక్కడ ఇబ్బందులు ఎదురవుతాయో, నా కుటుంబములకు ఏమీ చేయలేకపోతున్నామేమో, ఇన్ని తలంపులతో నువ్వు ఉపవాస క్రమమును ఆచరించలేవు. నిజముగా దేవునితో నువ్వు మాట్లాడాలి అనుకుంటే, నిజముగా ఉపవాస క్రమముగా దేవునితో మాట్లాడాలి. ఈ లోకమునకు నేను భయపడకూడదు అన్నటువంటి ఆ యొక్క తపన నీలో ఉండాలి. ఆ యొక్క ఆశ నీలో ఉండాలి. ఆ ఆశ కలిగినటువంటి విశ్వాస ఉపవాస సహవాసంతో దేవుణ్ణి సమీపించాలి. కానీ దేవునితో మాట్లాడాలని ఆ యొక్క కోరిక నీలో ఎప్పుడైతే ఉంటుందో, ఖచ్చితంగా ఈ ఉపవాస క్రమంలో దేవునితో నువ్వు మాట్లాడతావు. దేవునితోనే సహవాసం నువ్వు చేస్తావు. లోకంతో సహవాసం చేయు. అందుకే ఈ ఉపవాస దినములలో దేవునితో సహవాసం చేయడానికి మీరు ఎన్నడూ కూడా వెనకాడవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంతేకాదు, లోకమునకు కానీ, లోకములో ఏ ఇతర శక్తులకు కానీ నువ్వు భయపడవలదు. నీవు నిశ్చయముగా నాతో మాట్లాడు అని దేవుడు అంటున్నాడు. ఈ దినం నుండి మరి దేవునితో మాట్లాడే వారిగా ఉపవాస క్రమమును ఆచరిద్దాం. అందరం తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రభునందు ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీవిచ్చిన ఈ గొప్ప ఉపదేశము, ఇదిగోనైనా ఈ మాటలు నీవిచ్చినవి, నా అంతటా నాకు కలిగినవి కావు. నీవు మాట్లాడిన ఈ మాటలన్నిటి కూడా మా అందరి హృదయములలో నీవే ఫలింపచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. వీక్షించుతున్న వారికి వినగలిగినటువంటి చెవులను దయచేయండి, గ్రహించగలిగిన హృదయాన్ని కూడా మీరే దయచేయమని బ్రతిమలాడుకుంటూ, ఇట్టి ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తూ, నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్.